హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా ఈ నెల పెన్షన్లు ఏ తేదీ నుండి అందించబోతున్నారా అనే వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. సో ముఖ్యంగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం నుంచి. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం 2 సంవత్సరాలు అయితే కావస్తుంది. అయినప్పటికీ కూడా ఈ పెన్షన్ల పెంపు లేకపోవడంతో ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే ప్రతి నెల కూడా ఇస్తారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ల సమయంలో కూడా కీలకంగా అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. స్థానిక సంస్థల ఎలక్షన్ల కంటే ముందే ఏదైతే పెన్షన్లు పెంపు అనేది ఉండబోతున్నట్లు చెప్పారు. వాస్తవానికి ఈ నెల మరి పెన్షన్లు పెంపు అనేది ఉండబోతుందా, కొత్త వారికి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉందా? సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. చిన్న అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఆధార్ కార్డు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చే నెల డిసెంబర్ 1 నుంచి ఆధార్ కార్డు సంబంధించి కొత్త రూల్స్ అనమాట. సో ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో పాత కొత్త మండలాలు సైతం సేవలు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి అన్నమాట. మీ సేవ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ఆధ్వర్యంలో ఆధార్ కార్డు ఏదైతే ఉందో నిర్వాహకులకు నూతన ఆధార్ కిట్లను పంపిణీ అయితే చేయబోతున్నారండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 551 ఆధార్ కార్డు నిర్వహణలకు సంబంధించి కేంద్రాలు ఉంటాయి. ఇప్పుడు వాటిని అప్గ్రేడ్ చేశారనమాట. కొత్తగా వచ్చేసి 748 మందికి ఇలా నిర్వాహకులు అయితే ఉన్నారు. సో వారి నుంచి డిపాజిట్ రూపంలో 1,50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. సో సెక్యూరిటీ డిపాజిట్ వారికి ల్యాప్టాప్లు కావచ్చు, ఐరిస్ స్కానర్లు, బయోమెట్రిక్ పరికరాలు అయితే అందుబాటులో ఇచ్చారనమాట. సో ఈ విధానంతో ముఖ్యంగా వారికి కొత్తగా లాగిన్ ఐడి ఇవన్నీ కూడా సేవలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇందిరా పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఎవరైతే పొందారో వారికి సంబంధించి వారు ఉంటున్నారా లేరా, దాంతోపాటు ఎవరికి అమ్ముకుంటున్నారు, ఆ కుటుంబ సభ్యుల, రక్త సంబంధుల, ఇళ్ళల్లో ఎవరు ఉంటున్నారు ఏందనేది కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. వారి ఫోటోలు తీసుకుంటున్నారు, వారి యొక్క డీటెయిల్స్ ఆధార్ కార్డు వివరాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 20 నుంచి 50 లక్షల వరకు అయితే బేరం పెడుతున్నట్లు, ఈ అమ్మకాలు చేయొద్దనమాట, కానీ అమ్మకాలు చేస్తున్నట్లు మధ్య దళారులు. సో అంటే పలు శాఖల హౌసింగ్ అధికారులు లేఖలు అయితే వచ్చాయన్నమాట. ఇలా విక్రయిస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ అయితే రావడంతో ఎంక్వైరీ అయితే నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఖాళీగా ఉండి ఇప్పటికే కంప్లీట్ అయిన వారందరికీ ప్రభుత్వం వెంటనే దాదాపు 20 కిలోమీటర్ల దూరం డబుల్ బెడ్రూమ్లు నిర్మించి పేదలు ఉన్న చోట స్థలాలు లేకపోవడంతో సిటీకి దూరంగా ఇళ్లను నిర్మించారని చెప్పేసి. సో కంప్లీట్ అయిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ లబ్ధారులకు ఇవ్వడానికి ఎవరికైతే సొంత స్థలం లేదో, అదేవిధంగా ముఖ్యంగా అప్లికేషన్ చేసుకొని ఉన్నారో వారికి ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ నెలాఖరికి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా ఈ నెల తాజాగా వచ్చేసి మనకు 20 తారీఖున క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది. ముఖ్యంగా నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు మహిళలకు సంబంధించి ఏదైతే చీరలు ఉన్నాయో పంపిణీ అవి అయితే కార్యక్రమం నడుస్తుందన్నమాట. అయితే మహిళల గ్రూపులు అందరూ ఒకసారి వస్తేనే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఆధార్ కార్డు, అదేవిధంగా ముఖ్యంగా వారి యొక్క రేషన్ కార్డు అనేది చూపించాల్సి అయితే ఉంటుంది, ఫోటో కూడా తీయాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఇదే టైంలోనే ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే త్వరలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి. సో ఈ మధ్యకాలంలో ఈ చీరలతో పాటు పెంపు కూడా ఉండే అవకాశాలు అయితే ఉంది. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఈ నెల 20 తారీఖున నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏందని చాలామంది చూస్తున్నారు. ఇటు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ప్రస్తుతం అయితే అందిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో మరి ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇవ్వలేకపోతున్నారు ఏంటనే దానిపైన ఆర్థిక బడ్జెట్ బట్టి దీనిపైన కసరత్తు చేయబోతున్నారు తెలుస్తుంది అనమాట. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటంటే ఈ నెల 26 తారీఖు నుంచి అయితే ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.